Welcome back to the Prince Way, where we talk about workout, skincare, nutrition and grooming. చాలా రోజులుగా చాలా బోరింగ్గా ఒకే చోటుకు వచ్చి ఎన్నో మాటలు మాట్లాడేసుకుంటున్నాం. వ్లాగ్స్ చేయట్లేదు, పోనీ వేరేమీ చేయట్లేదు అలా అని చెప్పి ఇది వ్లాగ్ వీడియో అనుకోవద్దు. ఈసారి కొంచెం కొత్త కాన్సెప్ట్ ఏంటి, చాలామంది యూట్యూబర్స్ వచ్చారండి సిటీలోనే కాదు వేరే వేరే సిటీల నుంచి కూడా వస్తున్నారు. నాకు నచ్చిన సిటీ వైజాగ్, సిటీ ఆఫ్ డెస్టినీ నుంచి ద ఫ్యాషన్ వర్జ్ అని ఒక ఛానల్ రీసెంట్గా ఐ స్టంబుల్డ్ అక్రాస్ ఇట్. చాలా మంచి కాంటెంట్ వస్తుంది. స్కిన్ కేర్ గురించి, గ్రూమింగ్, మెన్స్ ఫ్యాషన్, ఎక్కువగా ఫ్యాషన్ గురించి మాట్లాడుతున్నారు. గ్రూమింగ్, స్కిన్ కేర్ గురించి వాళ్ళకి ఎంత ఐడియా ఉంది. యాక్చువల్గా ఈ ఫ్యాషన్ వర్జ్ నడిపేది గణేష్ అని ఈ మధ్య నాకు పరిచయం అయ్యాడు. ఆయన నెంబర్ తీసుకుని ఐ కాంటాక్టెడ్ హిమ్. హీ ఈజ్ ఆర్ గెస్ట్ టుడే అండ్ హీస్ గోయింగ్ టు కమ్ అండ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ బాక్సింగ్ మ్యాచ్, కాదు స్కిన్ కేర్ గురించి ఒక డిస్కషన్. వెల్కమ్ గణేష్. హాయ్ 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 ప్రిన్స్. హలో, వెల్కమ్ టు ద ప్రిన్స్ వే. సో ఫ్యాషన్ వర్జ్కి ఏదో ఇంట్రొడక్షన్ ఉంటుంది కదా, అదేదో ఒకసారి. వెల్కమ్ బ్యాక్ టు ద ఫ్యాషన్ వర్జ్ మై ఆసమ్ జెంటిల్మెన్. నేమ్ మీ బ్రో గణేష్ అండ్ దిస్ ఈస్ ప్రిన్స్ ఫ్రమ్ ద ప్రిన్స్ వే. హౌస్ ఇట్? హలో, దాట్స్ వండర్ఫుల్. సో గ్రూమింగ్ గురించి చాలామంది ఎన్నో మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. చాలామందికి పెద్దగా ఐడియా కూడా లేదు. గ్రూమింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్? వాట్ డూ యూ థింక్? వై ఈస్ గ్రూమింగ్ ఇంపార్టెంట్ అండ్ వాట్ ఈస్ గ్రూమింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్? Okay. See, grooming is first of all, it's taking about yourself, simply. But మన సౌత్ ఇండియా ప్రకారం, ఎందుకంటే వీఆర్ లొకేటెడ్ ఇన్ సౌత్ ఇండియా కాబట్టి మన సౌత్ ఇండియా ప్రకారంగా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇక్కడ చాలా మంది వరకు అబ్బాయిల మైండ్ సెట్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటికీ కూడా ఓన్లీ అమ్మాయిలకే గ్రూమింగ్ అవసరం, అమ్మాయిలకే ఆ స్కిన్ కేర్, ఆ హెయిర్ కేర్ అవసరం, మనకి ఏం అవసరం లేదు అబ్బా, మనది చక్కగా హ్యాపీ లైఫ్ అలా బతికేవచ్చు అనుకుంటున్నారు. కానీ గైస్ చెప్తున్నా, గ్రూమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ప్రిన్స్ వే మొత్తం గ్రూమింగ్ ఛానల్లో ఉంటుంది అనమాట. అండ్ ఐ రియలీ లైక్ హిస్ కంటెంట్. బట్ ఇక్కడ ఏంటంటే నా పర్సెప్షన్ మీకు కానీ అవ్వాలనుకుంటే మాత్రం గ్రూమింగ్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. అదైతే పక్కా చెప్తాను. సో ఈ రోజు నేను అంటే ఆక్ ఇస్ పాక్, పాక్ ఇస్ ఆక్, ఆక్ పాక్, కరియా పాక్, నేను అని చాలా చెప్తున్నావు. కానీ అసలు గ్రూమింగ్ అంటే బేసిక్గా ఏంటంటే మన గురించి, మన బాడీ గురించి మనం టేక్ కేర్ చేయడం, మన స్కిన్ కేర్, మన హెయిర్, మన నెయిల్స్, బట్టలు, ఓవరాల్గా షూస్ అంతా మనం చూడడానికి ఎలా ఉన్నాం అనేదే గ్రూమింగ్. చాలా సింపుల్. వీళ్ళకి అంత ప్రాక్టికల్గా నువ్వు థియరాటికల్గా ఇంగ్లీష్లో చెప్పేస్తే వాళ్ళకి అన్నీ అర్థం కాదు. వాళ్ళకి ఆ ఎక్స్ప్లెనేషన్ అర్థం కాకే. గ్రూమింగ్ బాగా చేసుకున్నోళ్ళు, స్కిన్ కేర్ బాగా చేసుకున్నోళ్ళు, భయ్యా మీరు గేనా అని అడుగుతున్నారు తెలుసా చాలామంది. రే, గేలు మాత్రమే కాదురా, అబ్బాయిలు కూడా గ్రూమింగ్ చేసుకోవాలి. అమ్మాయిలకి షాబీ అబ్బాయిలు నచ్చరు. మీ గోల్ ఏంటమ్మా? అమ్మాయిలు ఇంప్రెస్ చేయడమే కదా. ఎవరిని అడుగుతున్నారు? మన గోల్డెన్ ఆడియన్స్. ఎగ్జాక్ట్లీ. సో అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే డెఫినెట్గా మీకు ఒక మంచి స్ట్రాంగ్ గ్రూమింగ్ రొటీన్ ఉండాలి. గ్రూమింగ్ రొటీన్లో చాలా బడ్జెట్స్ ఉన్నాయి. మిమ్మల్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టేసి ఏం కొనమంటలేదు. బడ్జెట్లో కూడా ప్రోడక్ట్స్ అవుతాయి అనేది నా బిలీఫ్. విత్ ఇన్ అ బడ్జెట్ గ్రూమింగ్ రొటీన్ అనేది పాసిబులా కాదా నేను అనుకోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్స్, వెయిట్ నేను ఆ క్వశ్చన్ అడగాలి. గ్రూమింగ్ రొటీన్ నిజంగా, యు ఆర్ అన్ యాక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్. నువ్వు వాడే గ్రూమింగ్ ప్రొడక్ట్స్ కానీ ఏమైనా సరే, ఐ మీన్ ఒక యావరేజ్ మ్యాన్ అఫోర్డ్ చేయగలరా ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎస్, డెఫినెట్గా అఫోర్డ్ చేయొచ్చు. నేను వాడే ప్రోడక్ట్స్లో చాలా వరకు నేను కాలేజ్ అప్పటి నుంచి వాడుతున్న ప్రోడక్ట్స్ ఉన్నాయి, విచ్ నాకు బాగా సెట్ అయ్యాయి కాబట్టి నేను అవే కంటిన్యూ చేస్తున్నాను. దానికంటే రేంజ్ పెంచలేదు. అలా అని చెప్పి కొన్ని సీరమ్స్ అని, కొన్ని హెయిర్ సీరమ్ అని, ఫేస్ సీరమ్ అని కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి విచ్ ఆర్ లైక్ బియాండ్ బడ్జెట్. బట్ అవే ప్రోడక్ట్స్ వాటిల్లో ఉండే కన్స్టిట్యూయెంట్సే అందులో కొంచెం తక్కువ రేంజ్ అండ్ మీడియం బడ్జెట్, లోవర్ బడ్జెట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ప్రాపర్గా మనం కానీ మార్కెట్ని రీసెర్చ్ చేస్తే మనకు కావాల్సిన పిన్ పాయింట్ ప్రోడక్ట్ మనం తెచ్చుకోవచ్చు విత్ ఇన్ అ బడ్జెట్. ఇది నా ఫీలింగ్. ఓకే, సి ఐఎమ్ గోనా స్టాప్ యూ దేర్. బట్ గైస్ ఇక్కడ మీకు పాయింట్ ప్రూవ్ అయిపోయింది ఆల్రెడీ. ఎందుకంటే సి యాక్టర్స్ మనం ఏంటంటే పెద్ద పెద్ద గ్రూమింగ్ ప్రోడక్ట్స్, కాస్ట్లీ గ్రూమింగ్ ప్రోడక్ట్స్ యూస్ చేసేస్తారు అనుకుంటున్నారు. కానీ అందరూ మనం యూస్ చేసే గ్రూమింగ్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి ఏంటంటే యాక్టర్స్ సపరేట్గా ఉంటాయి, మనకు సపరేట్గా ఉంటాయని మాత్రం అనుకోకండి. సో ఈ రోజు మనం ఒక ఛాలెంజ్ టేకప్ చేద్దాం. ఆ ఛాలెంజ్ ఏంటంటే ప్రిన్స్కి నాకు సేమ్ బడ్జెట్ పెట్టుకుందాం అనమాట. 3,300 ఈజ్ ద బడ్జెట్. ఈ 3,300లో వాట్ వి గోనా డు?
3,300లో గ్రూమింగ్ ప్రోడక్ట్స్ 1 మంత్కి సరిపడగా ఉండే గ్రూమింగ్ ప్రోడక్ట్స్ మనం షాప్ చేద్దాం అనుకుంటున్నాం. షాప్ చేసి అస్సలు మీరు కొన్న ప్రోడక్ట్స్ ప్రిన్స్వే కొన్న ప్రోడక్ట్స్ ఎంత సిమిలర్గా ఉన్నాయి, ఇఫ్ దేర్ ఇస్ అ వేరియేషన్, వాట్ ఈస్ ద వేరియేషన్ అండ్ వై దేర్ ఇస్ అ వేరియేషన్ అనేది మనం చూద్దాం. అండ్ ఎండ్లో విన్నర్ ఎవరు అనేది కూడా, అంటే ఎవరు ఎక్కువ పనికొచ్చే సామాన్లు కొన్నారు, ఎవరు పనికిమాలిన సామాన్లు కొన్నారు, వీటి గురించి కూడా ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. నేను డిసైడ్ చేస్తాను. బట్ ఏంటంటే ఇక్కడ మీ ఇద్దరు ఆ లిస్ట్ని డిస్క్లోజ్ చేసుకోవట్లేదు, అసలు అనుకోలేదు అసలు ఏం ప్రోడక్ట్స్ ఉండాలి అని చెప్పి. సింప్లీ నాకేమనిపిస్తే నేను తీసుకుంటా, ప్రిన్స్కి అనిపిస్తే ప్రిన్స్ తీసుకుంటా. నువ్వు వేరే రూమ్లో కూర్చొని షాపింగ్ చేసుకో, నేను వేరే రూమ్లో కూర్చొని షాపింగ్ చేసుకుంటా. యా, అలా అయితే కనుక నీ ప్రోడక్ట్స్ నేను, నా ప్రోడక్ట్స్ నువ్వు కాపీ చేసుకోకుండా ఉంటావు. అంటే నేను ఎలాగో కాపీ చేయను అనుకో, నేను స్కూల్లోనే ఎప్పుడు చేయలేదు. బట్ నాకు కొంతమంది మీద కొన్ని డౌట్లు ఉన్నాయి, మనుషులను చూసాక కొన్ని డౌట్లు వస్తాయి కాబట్టి సహజంగా నాకు ఆ డౌట్ వచ్చింది. సో వేరే వేరే రూముల్లో కూర్చొని మేము షాపింగ్ చేయబోతున్నాం ఇప్పుడు. ఓకే, చాలు, లెట్స్ గో. కమిట్ అయిపోయాం. బడ్జెట్లో తీసుకోవాలి. 3,000 కొనడం అంటే టాస్కే. బెస్ట్ వెబ్సైట్. మీకు ట్రెల్ అనే వెబ్సైట్ గురించి తెలుసా? ట్రెల్ షాపింగ్ యాప్లో త్రూ అవుట్ ద ఇయర్ డిస్కౌంట్స్ ఉంటాయి. అక్కడికి వెళ్తే మన బడ్జెట్ కాదు, బడ్జెట్కి తక్కువలోనే దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. లెట్స్ గో టు ట్రెల్ అండ్ గెట్ ది స్టఫ్. సో ఇప్పుడు మనం ట్రెల్ షాప్ ఓపెన్ చేసేద్దాం. ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ వెబ్సైట్ ఇప్పుడు మనకున్న బడ్జెట్ ఛాలెంజ్కి. అండ్ ట్రెల్ గురించి ఇంకోటి చెప్పాలి, ట్రెల్ షాప్ ఈజ్ 1 year old ఫర్ ఆగస్ట్ ఫస్ట్ నుంచి వాళ్ళు, అందుకని చెప్పి ఆగస్ట్ 1st నుంచి ఆగస్ట్ 30th దాకా వాళ్ళు డిస్కౌంట్స్, సేల్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నారనమాట. ప్రతిరోజు డీల్ ఆఫ్ ది డే ఉంటుంది. సో యా, మీరు కానీ షాప్ చేయాలనుకుంటే ఈ మా విష్ లిస్ట్ని ఖచ్చితంగా ట్రెల్ వెబ్సైట్ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇంకా మనం ఏం మాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ స్టార్టెడ్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, ఎందుకంటే మై గ్రూమింగ్ ఎసెన్షియల్స్ ఆర్ గోనా నైల్ ఇట్. ఇదంతా కాదు కానీ అసలు ప్రిన్సిపల్ ఇప్పటిదాకా ఏం సెలెక్ట్ చేసుకున్నాడు, అసలు వాట్ ఆర్ హిస్ ఎసెన్షియల్స్, ఒకసారి వెళ్ళి స్నీకింగ్ చేద్దాం రండి. ఏంటి ఇటు వచ్చా? క్యాజువల్గా ఐఎమ్ జస్ట్ చెకింగ్ అంతే, నార్మల్గా జస్ట్ ఏదో క్యాజువల్గా చూస్తున్నా. సర్లే ఏదో క్యాజువల్గా వచ్చాం కానీ సో సెలెక్షన్ అయిపోయిందా? అయిపోయింది. ఓకే, ఆర్ యూ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ సెలెక్షన్ మై బాయ్? ఎస్, అంటే 3,000 ఉండే బడ్జెట్లో బేసిక్ అవసరం ఉన్నవన్నీ కూడా తీసుకున్నాం. లగ్జరీస్ ఏమీ తీసుకోలేదు ఐ వుడ్ సే, బట్ బేసిక్స్ అన్నీ అయితే వచ్చేసాయి. ఓకే, సో నా బడ్జెట్ కూడా అరౌండ్ 3,000 అనమాట, 3,115 టు బి ఎగ్జాక్ట్. అండ్ నా బడ్జెట్ 3,097. సో ఆల్రెడీ ఒక స్టెప్ ముందు ఉన్నాం అనమాట మనం. 50 రూపీస్కి డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఓకే సరే, 50 రూపీస్ ఇచ్చేయండి, జేబులో పెట్టుకుని వెళ్ళిపోతాను. ఓకే, ఆల్ జోక్స్ అపార్ట్, ఇప్పటిదాకా ఇద్దరం చూసుకోలేదు, మీ ముందే రివీల్ చేయబోతున్నాం. అండ్ ఎలా రివీల్ చేయబోతున్నాను అన్న దాని గురించి మీరు అడిగితే, సో టోటల్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చెప్పి ఏ ప్రోడక్ట్స్ వాడారు ఏంటి అనేది క్లియర్గా చెప్తే నువ్వు దెన్ ఐ కెన్. ఓకే డన్. మొత్తం నా బ్యాగ్లో వచ్చేసి 14 ఐటమ్స్ ఉన్నాయి.
వావ్, నా బ్యాగ్లో 13 ఐటమ్స్ ఉన్నాయి. బట్ ఇందాకల్లా 3000 జస్ట్ 80 రూపీస్, మనకి 3115. బట్ ఆ 50 రూపీస్లోనే మనం ఎక్స్ట్రాగా ఒక ఐటమ్ కూడా వచ్చేసింది. అంటే మనమే గెలిచినట్టు ఇక్కడ. ఆబ్వియస్లీ క్లియర్. అంటే నేను ఎక్కువ క్వాలిటీ ప్రొడక్ట్స్ కోసం వెళ్ళాను. ఓకే బట్ ఏదైనా స్టఫ్ మనం వాడద్దు అని డిసైడ్ అయ్యాను. ఓకే కూల్. బట్ ఏదైనా సరే మనం ఒక్కొక్క ఐటమ్ని ఎవాల్యుయేట్ చేసుకుంటూ వెళ్దాం. సో బేసిక్గా నేను తీసుకున్నది ఫేస్ వాష్, ఓకే, క్లెన్జర్, తర్వాత టోన్, ఒక మంచి టోనర్ తీసుకున్నాను ప్లమ్ కంపెనీది. ఫేస్ వాష్ గార్నియర్ తీసుకున్నాను. లైక్ ఐ ఆల్వేస్ టెల్ యూ ఇన్ మై వీడియోస్, గార్నియర్ మెన్స్ డబుల్ యాక్షన్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ ఫేస్ వాష్. సో అది వాడుతున్నాను. అండ్ దెన్ ఐవ్ టేకెన్ అ టోనర్ ప్లమ్ కంపెనీది గ్రీన్ టీ టోనర్ విచ్ ఇస్ ఫర్ కాంబినేషన్ స్కిన్ విచ్ ఇస్ వెరీ నైస్. అండ్ దెన్ ఒక్కటి ఏంటంటే బడ్జెట్ కన్స్ట్రెయింట్ ఉండడం వల్ల నేను ఐ డెంట్ టేక్ ద ఫేస్ సీరం అనేది వాడలేదు. బికాస్ బేసిక్ స్కిన్ కేర్ ఒకవేళ అంటే కనుక క్లెన్స్, టోన్, మాయిశ్చరైజ్. సో సీరం అనేది ఐ థింక్ ఇట్స్ అన్ యాడెడ్ లగ్జరీ, బట్ బడ్జెట్లో ఉన్నప్పుడు అవసరం లేదనిపించింది. సో ఐ వెంట్ ఫర్ అ మాయిశ్చరైజర్. ఓకే, ఐ జస్ట్ వాంట్ యాడ్ వన్ థింగ్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్స్ గార్నియర్ చూస్ చేసుకోవడం ఇట్స్ ఎ గట్స్ అని చెప్పాలి. ఎందుకంటే గార్నియర్ ఈజ్ వెరీ కన్జ్యూమర్ ఫ్రెండ్లీ బ్రాండ్ అనమాట. మనకి నార్మల్ కిరాణా స్టోర్లో కూడా దొరికేస్తుంది. అండ్ ఆల్సో డబుల్ యాక్షన్ పర్సనల్ నేను కూడా వాడాను. ఇట్స్ ఎ గుడ్ ఫేస్ వాష్ అప్ టు మీ. సో నెక్స్ట్ కమ్స్ మాయిశ్చరైజర్ అయితే లారియల్ మెన్స్ ఎక్స్పర్ట్. ఇందులో నేను కొంచెం ఎక్కువ స్పెండ్ చేశాను. 3000 ఉండే బడ్జెట్లో 770 రూపీస్ నేను ఈ మాయిశ్చరైజర్ మీద స్పెండ్ చేశాను. బికాజ్ ఇట్స్ అ డే టైమ్ మాయిశ్చరైజర్ అండ్ యూ డెఫినెట్లీ నీడ్ SPF. లేకపోతే కనుక మనం ఒక వైట్నింగ్ క్రీము దాని తర్వాత SPF వాడితే ఫస్ట్ అయితే ఫేస్ ఆయిలీ అవుతుంది అండ్ బడ్జెట్ కూడా పెరుగుతుంది. సో ఐ వెంట్ ఫర్ అ కాస్ట్లీ 770 రూపీస్ దీనికి లారియల్ ఈ వైట్ యాక్టివ్ వైట్నింగ్ మాయిశ్చరైజర్ ఖర్చు పెట్టాను. బట్ ఇట్ హ్యాస్ 35+ SPF ఆల్సో. సో ఇట్ కమ్స్ యాజ్ అ సన్ స్క్రీన్ యాజ్ వెల్ యాజ్ మాయిశ్చరైజర్. ఓకే స్మార్ట్. దెన్ ఐ హ్యావ్ గాన్ ఫర్ అ నైట్ క్రీమ్. Night time face wash, tone, and again the same routine, and then night cream. Plum I always believe that Plum 5 ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో they're cruelty free, I would say paraben free, SLS free, so 100% natural. Plum is like a complete brand, I would say. I've been using it for quite some time. ఇప్పుడు ఒక 2 years అవుతుంది నేను Plum స్టార్ట్ చేసి, and I'm thoroughly impressed by all their products. సో ఆ వాళ్ళ నైట్ క్రీమ్ తీసుకున్నాను. ఎస్పెషలీ మనకు సిరం లేదు కాబట్టి నైట్ క్రీమ్ హ్యాస్ టు బి రియలీ ఎఫెక్టివ్. సో ఇది 550 రూపీస్ యాక్చువల్గా. లెట్ మీ ఆస్క్ యూ సంథింగ్. వాట్ ఈస్ దిస్ నైట్ క్రీమ్? అంటే వై షుడ్ బి యూస్ దిస్? అండ్ ఎందుకంటే ఐఎమ్ ఆల్సో న్యూ టు దిస్ నైట్ క్రీమ్ అన్నది ఐ డోంట్ రియలీ అప్లై. ఎందుకంటే మాయిశ్చరైజర్ ఈస్ వాట్ ఐ కాల్, బట్ నైట్ క్రీమ్ అనే వర్డ్ ఎందుకు దాన్ని? See, night cream is something which is more dense and more thick. బేసిక్లీ డే టైం మనం వాడే మాయిశ్చరైజర్ ఏదైతే ఉంటుందో అది చాలా లైట్గా ఉంటుంది, సో దట్ అవర్ ఫేస్ ఇస్ నాట్ స్టిక్కీ. బట్ దెన్ నైట్ టైం ఉండే నైట్ క్రీమ్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కిన్ బాగా రిపేర్ అయ్యేది నైట్ టైం. నైట్ మనం పడుకునేటప్పుడు స్కిన్ రిపేర్ అయ్యేది, రీజనరేట్ అయ్యేది, ఇంకా డే టైంలో అవ్వదు. దట్ ఈస్ ఇంపాసిబుల్. సో ఆ టైంలో వీ నీడ్ టు సప్లై ద స్కిన్ విత్ లాడ్ ఆఫ్ మాయిశ్చర్ అండ్ లాడ్ ఆఫ్ న్యూట్రియంట్స్. So night cream is something which is packed with nutrients and also has a lot of moisture to repair the skin overnight. Okay. So night cream and day moisturizer ki hell and earth difference ఉంది. Night cream is completely a rejuvenating and a repairing thing. So night cream అనేది it is a standard for my thing. I'm gonna also try that. ఎందుకంటే ఈరోజు ప్రిన్సిపల్ నేను కూడా కొత్త విషయం తెలుసుకున్నాను. సో దట్స్ న్యూ ఫర్ మీ, బట్ ఐమ్ గోనా ట్రై దట్ ఆల్సో. 550 రూపీస్ ఇది. ట్రెల్ డిస్కౌంట్ 37% ఆఫ్ ఆల్రెడీ వచ్చింది ఇందులో. సో 346 పడ్డది. దట్స్ వెరీ అండర్ బడ్జెట్. దెన్ ఐ హావ్ టేకెన్ అ నివియా షవర్ జెల్. Oh, you have. I mean, not the shower gel, but Nivea brand is an ultimate brand. Definitely. So Nivea men's shower gel. Generally ఏంటంటే women's shower gel కూడా వాడచ్చు, బట్ మెన్స్ ఏంటంటే కొంచెం ఆ ఫ్రేగ్రెన్స్ అవన్నీ కొంచెం పవర్ఫుల్గా ఉంటాయి అండ్ సూదింగ్ అండ్ కూలింగ్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. సో కూల్ కిక్ అనేది వన్ ఆఫ్ ద ఫ్రేగ్రెన్సెస్ ఇన్ నివియా విచ్ ఇస్ ఎక్కువ స్పోర్ట్స్ యాక్టివిటీ ఆడేటోళ్ళకి చాలా నచ్చుతుంది. బికాజ్ యాజ్ సూన్ యాజ్ యూ యూజ్ ఇట్ ద హోల్ బాడీ ఇట్ హ్యాస్ సమ్ మెంథాల్ ఇన్ ఇట్, సో ద హోల్ బాడీ ఫీల్స్ కూల్. అండ్ దెన్ మాయిశ్చరైజింగ్ లోషన్ తీసుకున్నాను నివియాది. వన్స్ యూ గెట్ అవుట్ ఆఫ్ ద షవర్ బిఫోర్ యువర్ బాడీ ఈస్ కంప్లీట్లీ డ్రై,
కొద్దిగా సెమీ మాయిస్ట్ ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ రాసుకుంటే మనకి చాలా మందికి లైన్స్ వస్తాయి ఇలా. సో స్కిన్ మీద ఆ లైన్స్ రాకుండా స్కిన్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దెన్ ఐవ్ టేకెన్ అ డియోడ్రెంట్, మ్యాన్ కంపెనీ డియోడ్రెంట్ తీసుకున్నాను. దెన్ ఐవ్ టేకెన్ అ పర్ఫ్యూమ్ ఆఫ్ ద సేమ్ కంపెనీ. యూజువలీ నేను డియోడ్రెంట్ అండ్ పర్ఫ్యూమ్ ఐ యూజ్ ఆఫ్ ద సేమ్ కంపెనీ బికాజ్ ఫ్రేగ్రెన్స్ డిఫరెన్స్ వచ్చేసరికి రెండు మిక్స్ మ్యాచ్ అయిపోయి దేని ఫ్రేగ్రెన్స్ ఏదో తెలియదు. సో డియోడ్రెంట్ అండ్ పర్ఫ్యూమ్ ఆర్ అ వెరీ necessary part. No one appreciates people who stink, especially someone like me. బాగా యాక్టివ్ లైఫ్ స్టైల్, షూటింగ్లో ఉంటా, తను జిమ్కి వెళ్తా, క్రికెట్ ఆడటానికి వెళ్తా, బ్యాడ్మింటన్ ఆడటానికి వెళ్తా. సో ఐ నీడ్ టు కీప్ డియోడ్రెంట్ ఆల్వేస్ ఆన్ మై బ్యాగ్ కానీ లేకపోతే ఈవెన్ ఇంట్లో బ్యాగ్లో, జిమ్ బ్యాగ్లో, ఎవ్రీవేర్ ఐ హ్యావ్ అ డియోడ్రెంట్ ఫార్ షూర్. పర్ఫ్యూమ్ అనేది యాడెడ్, బట్ ఐ ఆల్వేస్ ఫీల్ యూ షుడ్ స్మెల్ గుడ్ యాజ్ అ మ్యాన్. సో పర్ఫ్యూమ్ యూ వెంట్ ఫర్ ద మ్యాన్ కంపెనీ బ్రాండ్. ఎస్, ఐ చెక్డ్ ఆల్ ద బ్రాండ్స్ అండ్ చూసిన వాటిలో మ్యాన్ కంపెనీలో 50% ఆఫ్ డియోడ్రెంట్లో అండ్ అలాగే పర్ఫ్యూమ్లో 76% ఆఫ్ వచ్చింది. సో సేమ్ పంట నేను కూడా యూజ్ చేసా, ఎగ్జాక్ట్లీ ద సేమ్ నా లిస్ట్ లో కూడా ఉంది. మ్యాన్ కంపెనీ బ్లాక్, బికాస్ ఇట్ ఈస్ అ 1500 ఆల్మోస్ట్ పర్ఫ్యూమ్ ఫర్ 320 రూపీస్. అంతకంటే తక్కువ ఇంకా మనం తీసుకురాలేం మంచి పర్ఫ్యూమ్. సో అండ్ దెన్ ఐ బాట్ అ షాంపూ, యాంటీ డాండ్రఫ్, బేసిక్లీ టీ ట్రీ షాంపూ. యాంటీ డాండ్రఫ్ అని ఉంది కానీ ఐ థింక్ టీ ట్రీ ఈజ్ రియలీ గుడ్ ఫర్ సూదింగ్ ద స్కాల్ప్ అండ్ డర్ట్ బాగా రిమూవ్ చేయడానికి టీ ట్రీ ఈజ్ రియలీ గుడ్. సో మామాతోల్ది షాంపూ తీసుకున్నాను. దట్స్ అ వెరీ గుడ్ బ్రాండ్, పర్సనల్ ఐ లైక్ ఇట్ వెరీ మచ్. అవును, మామాత్ ఎందుకు తీసుకున్నాను అంటే ఇట్ ఈస్ 100% న్యాచురల్ కాబట్టి ఐ సెడ్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ సంథింగ్ which is economical and 100% natural, no better combination than that. Definitely. And then again I bought the same conditioner because once you go for a brand, oka hair care gaani skin care gaani oka brand ki velte ekku brandlu marchano, it is not a great idea. So once you are sticking to a Mamaearth company shampoo, go for a Mamaearth company conditioner. Yeah, so then I got this and wow, you went for that. Wait guys, Prince just revealed the thing that you have the final product, and also I'm explaining, I'm expecting a good explanation for this. Yeah, so final product ఏంటంటే ఇన్సైడ్ కాస్మెటిక్స్ ది ప్రో కన్సీలర్ ప్యాలెట్ తీసుకున్నాను, విచ్ ఇస్ లైక్ మేకప్. జనరల్గా చాలామంది అబ్బాయిలు మార్క్స్, పింపుల్స్ ఏమున్నా కూడా వరీ అయిపోతారు, కొంతమంది అయితే పట్టించుకోరు. బట్ ఐ ఫీల్ ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ అ కన్సీలర్ విచ్ ఇస్ హ్యాండీ, ఎప్పుడు కూడా పాకెట్లో ఉంటే కనుక. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ మార్క్ ఓ సంథింగ్, యూ ఆర్ గోయింగ్ ఆన్ అ డేట్, ఆ రోజు ముందు రోజే కరెక్ట్గా మనకి ఎప్పుడు మీరు గమనించండి, మన డేట్ కానీ లేకపోతే ఎవరిదైనా ఫ్రెండ్ పెళ్ళి కానీ పెద్ద అకేషన్ ఉన్నప్పుడు కరెక్ట్గా ఆ రోజే మనకి హెయిర్ సెట్ అవ్వదు, లేకపోతే ముందు రోజే మనకి యాక్నే వస్తుంది, అలాంటిది ఏదో ఒకటి జరుగుతుంది. సో ఆ టైంలో హ్యాండీగా నేనైతే కన్సీలర్ ఎప్పుడు పెట్టుకుంటా. సో ఇన్ కేస్ యాక్నే వస్తే యాక్నే పైన డ్యాబ్ చేసుకుంటా. అండ్ అలాగే ఇఫ్ సమ్ పీపుల్ హ్యావ్ డార్క్ ఐస్ ఆల్సో, అండర్ ఐ సర్కిల్స్ ఉంటాయి, అండర్ ఐ క్రీమ్ కూడా నేను తీసుకున్నాను. లైక్ ఐ టోల్డ్ యూ, నాకు ఐస్ అరౌండ్ హెల్త్ ఏదైతే ఉందో స్కిన్ది చాలా ఇంపార్టెంట్. లైన్స్, కొంతమందికి ఫైన్ లైన్స్ వస్తాయి, కొంతమందికి అండర్ ఐ డార్క్ ప్యాచెస్ ఉంటాయి, అలాంటివన్నీ కూడా డెఫినెట్గా అవాయిడ్ చేస్తే బెటర్. సో అండర్ ఐ అంటే అండర్ ఐ క్రీమ్ అన్నది కూడా ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వీఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ స్క్రీన్స్ ఆల్ డే, కాబట్టి డెఫినెట్లీ మనకి హెల్ప్ అవుతుంది. యా, సో ఐవ్ టేకెన్ బియర్డో న్యాచురల్ అండర్ ఐ క్రీమ్ తీసుకున్నాను. ఓకే, ఆ క్రీమ్ కాక ఈ కన్సీలర్ ఇన్ కేస్ ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ సమ్ డార్క్ సర్కిల్స్ అండ్ సమ్ అకేషనల్ పింపుల్స్ ఏమన్నా వచ్చినా కూడా కవర్ చేయడానికి కన్సీలర్ తీసుకున్నాను. సో ఈ ఐ జస్ట్ వాంట్ టు సే అబౌట్ దిస్ కన్సీలర్, ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ బ్రేవ్ చాయిస్. ఎందుకు నేను అది హైలైట్ చేస్తున్నానంటే చాలా మంది వరకు బయాస్గా ఆలోచించి ఈ కన్సీలర్ కూడా మేకప్ అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. Makeup, concealer is makeup, nothing wrong in it, even if it is makeup. And also don't stick to that only అమ్మాయిలే మేకప్ వేసుకుంటారు, అబ్బాయిలు don't usually do makeup అని చెప్పి అనుకోకండి. ఇట్స్ గుడ్, ఎందుకంటే మనకి యాక్నేని కవర్ చేసుకుంటున్నాం, we just we want to look best కాబట్టి we can do whatever we want. Okay, సో యా, దట్స్ అ గుడ్ చాయిస్. అండ్ ఒకవేళ మీకు మేకప్ వాడాలనేది అయ్యా ఇడు మేకప్ వాడుతున్నాడు అనుకుంటున్నారంటే కనుక అనుకోండి, నో ప్రాబ్లం. బికాస్ ఐఎమ్ గోయింగ్ టు లుక్ గుడ్ అండ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు లుక్ గుడ్ ఆన్ దట్ డే. సో ద బెటర్ చాయిస్ ఈస్ యూ మైట్ యాజ్ వెల్ లెర్న్ అండ్ యూజ్ మేకప్ వైజ్లీ. అలా అని చెప్పి కేజీలు టన్నులు కన్సీలర్ ఫేస్ మీద రాసుకోవద్దు. జస్ట్ మార్క్ ఉండే చోట జస్ట్ డ్యాబ్. నేను ఆల్రెడీ నా ఛానల్లో చాలా వరకు
ఇలాంటి మేకప్ ఎలా అప్లై చేసుకోవాలి, కన్సీలర్ ఎలా పెట్టుకోవాలి, ఇలాంటి చాలా వీడియోస్ చేశాను. రిఫర్ టు దోస్ స్కిన్ కేర్ వీడియోస్, రిఫర్ టు దోస్ మేకప్ వీడియోస్ అండ్ చెక్ అండ్ లెర్న్ వాట్ టు డూ విత్ ఇట్. ఇక్కడికైతే నా లిస్ట్ అయిపోయింది. యాక్చువల్గా ఈ లిస్ట్ అయిన తర్వాత నా ఓవరాల్ ప్రైసింగ్ ఆల్మోస్ట్ 4,400 రూపీస్కి వచ్చింది, including all the discounts which Trail has given. Then I have used my personal discount code which is PRNTRL30. ఈ డిస్కౌంట్ కోడ్ ఏదైతే ఉందో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఈ డిస్కౌంట్ కోడ్ వాడినట్లయితే 30% డిస్కౌంట్ మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది ఈ సైట్ మీద. సో 4,400 రూపీస్ ఆఫ్టర్ ఆల్ దీస్ ఇమ్మెన్స్ డిస్కౌంట్స్ విచ్ ట్రైల్ హెస్ గివెన్. బట్ దాని తర్వాత నా డిస్కౌంట్ కోడ్ వాడి బడ్జెట్లోకి తీసుకొచ్చాను. 3,097 రూపీస్ 15 పైసేకి వచ్చింది డిస్కౌంట్. దిస్ ఈజ్ మై లిస్ట్. ఓకే బడ్జెట్ స్కిన్ కేర్ అండ్ గ్రూమింగ్ లిస్ట్. Okay. Now coming to my list. Are you excited? Yes, excited కంటే ఎక్కువ ఇంట్రెస్టెడ్. ఓకే కూల్. ఓకే ఇంకా మనం లేట్ చేయకుండా మనం ఈ లిస్ట్లోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1 వచ్చేసి మామర్త్ నుంచి టీ ట్రీ నేచురల్ ఫేస్ వాష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టీ ట్రీని ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే టీ ట్రీ డెఫినెట్లీ మన యాక్నే స్కార్స్ని, యాక్నే పింపుల్స్ని ట్రీట్ చేయడంలో డెఫినెట్లీ యూజ్ అవుతుంది. దట్స్ వై ఐ వెంట్ ఫర్ దిస్ మామర్త్ ఫేస్ వాష్. నా పర్సనల్ ఫేస్ వాష్ అనమాట. దాని తర్వాత వచ్చేసి మామర్త్ నుంచి రోజ్ వాటర్ ఫేస్ టోనర్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే క్లెన్జింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ ఓన్లీ దాంతో అయిపోతుంది. ఎందుకంటే ఆ ఫేస్ వాష్లో మనకి ఆ మాయిశ్చరైజింగ్ ఫీల్ ఉంటుంది అనమాట. సో ఐ డోంట్ రియలీ మాయిశ్చరైజ్ ఆఫ్టర్ మై ఫేస్ వాష్. దాని తర్వాత నేనేం చేస్తాను అంటే టోనర్, ఫేస్ టోనర్ మనకి నార్మల్లీ ఏంటంటే రోజ్ వాటర్ ఈజ్ ద బెస్ట్ ఫేస్ టోనర్, సీరమ్గా కూడా మనకి పనికి వస్తుంది. సో సింప్లీ మీరు జస్ట్ రోజ్ వాటర్ కానీ అప్లై చేసుకుంటే అది మీ మంచి ఫేస్ టోనర్ అప్లై అవుతుంది అనమాట. అండ్ దాని తర్వాత సో ఐ చోస్ట్ మామర్త్ బాయ్ బ్లెమిషెస్ క్రీమ్ అనమాట. సో దట్ ఏంటంటే నైట్ టైం నేను పడుకున్నప్పుడు జస్ట్ అలా నా యాక్నే స్కార్స్ మీద అలా టచ్అప్ ఇచ్చేసి పడుకుంటే రేపు పొద్దున్న గల్లా అట్లీస్ట్ ఒక 1 వీక్లో గల్లా ఆ స్కార్ అనేది పోద్ది అనమాట. నౌ వెన్ ఇట్ కమ్స్ టు బాడీ వాష్ తీసుకున్నాను ఫ్రమ్ ద మ్యాన్ కంపెనీ. ఎందుకంటే ఈ రోజులో చాలా మంది వరకు సబ్బులే వాడుతున్నారు, సోప్సే వాడుతున్నారు. బట్ అప్ టు మీ వాట్ యూ థింక్? సోప్స్ వాడితే అంత క్లీన్లీనెస్ ఉండదేమని చెప్పి అనుకుంటున్నాను. బాడీ వాష్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ కామన్. ఇప్పుడు సోప్ అనేది అసలు డిస్కషన్ లోనే లేదు. ఈ మధ్య అందరూ బాడీ వాషే వాడుతున్నారు. మీరు కూడా బాడీ వాషే వాడండి. సో నేనేమనుకుంటున్నానంటే ఈ యాక్టివేటెడ్ చార్కోల్ బాడీ వాష్ అన్నది మన పోర్ట్స్లో ఉండే డర్ట్ని డీప్గా క్లీన్ చేస్తుంది అనమాట. అండ్ మ్యాన్ కంపెనీ ఈజ్ అ గుడ్ బ్రాండ్ టు బి ఆనెస్ట్. అండ్ నాకు 343 రూపీస్కి వచ్చింది బాడీ వాష్ అనేది. చెప్పాలంటే ఇది వితౌట్ డిస్కౌంట్ 700 ఉంది. 50% ఆఫర్ వచ్చింది ఇక్కడ, థ్యాంక్స్ టు ట్రైల్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బాడీ పర్ఫ్యూమ్స్ గురించి మాట్లాడుకోవాలి, డియోడ్రెంట్స్ గురించి మాట్లాడుకోవాలి. సో రెండింటిని నేను ఇంక్లూడ్ చేశాను. 1 ఈజ్ ఫ్రమ్ ఇందాక చెప్పాను ద మ్యాన్ కంపెనీ పర్ఫ్యూమ్ బ్లాక్ అన్నది 300 రూపీస్కి వచ్చింది, విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్. దాని తర్వాత డియోడ్రెంట్ యాడ్ చేశాను ఫ్రమ్ నివియా బాడీ డియోడ్రైజర్. ఎందుకంటే ఇట్స్ నాట్ వెరీ మరీ అంత లౌడ్గా ఉండదు, అలా అని చెప్పి మరీ మైల్డ్గా ఉంటుంది అనమాట. ఇట్ సెటిల్స్ ఇన్ దట్ బిట్వీన్ అనమాట. సో అండ్ ఆల్సో డైలీ డ్రైవర్ కూడా పనికి వస్తుంది ఈ బాడీ డియోడ్రైజర్ అనేది ఫ్రమ్ నివియా. సో మనకు ఆ ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది, ఐస్ కోల్డ్ ఫీలింగ్ కూడా ఉంటుంది. ప్రిన్స్ అయితే ఐస్ కోల్డ్ క్రీమ్ కదా తీసుకున్నా. ఐ యూస్ ద బాడీ వాష్ నివియా ఆల్ది కూల్ కిక్ అనే బాడీ వాష్ తీసుకో. ఓకే దెన్ ఇలాంటి డియోడ్రైజర్ కూడా ఇంకా దాంతోపాటు డియోడ్రైజర్ యూస్ చేస్తే ఇంకా మనకి కూల్గా ఉంటుంది రోజంతా. సో దట్ గోస్ దేర్. అండ్ దాని తర్వాత బియర్డ్ అలా మర్చిపోయిన చెప్పండి. మనకుండే బియర్డ్ని మనం కేర్ చేసుకోవాలి గైస్. ఎక్స్ట్రా హెయిర్ వచ్చేస్తుంది దాని తర్వాత, దానివల్ల చాలా షాబీ లుక్ వస్తుంది అనమాట. సో ఐ వెంట్ ఫర్ సమ్ నార్మల్ మూష్ అండ్ బియర్డ్ ఆయిల్ అనమాట ఫ్రమ్ ఉస్త్రా. It costs around 200 rupees. 200 rupees కూడా 120 rupees only. Actually 200, 41% off వచ్చింది కాబట్టి 120 rupees వచ్చింది. Yeah. And I think you might be surprised with it. This one is called Intimate Powder. Okay. Lastly, end of the day, people కాదు, men definitely కూడా ఇంటిమేట్ పార్ట్స్ గురించి పట్టించుకోవడం మానేస్తారు. చెప్పాలంటే మన బాడీలో ఎంత స్వెట్ అయితే క్రియేట్ అవుతుందో దానికి డబుల్ క్రియేట్ అవుతుంది అనమాట, మన ఆర్మ్పిట్స్లో కానీ లేకపోతే మన ఇంటిమేట్ పార్ట్ దగ్గర కానీ. సో ఐ డెఫినెట్లీ రికమెండ్ యూ టు యూస్ సమ్ కైండ్ ఆఫ్ పౌడర్. అందుకే నేను మ్యాన్ మ్యాటర్స్ నుంచి క్లోట్రిమిజోల్ ఇంటిమేట్ పౌడర్ అనేది తీసుకున్నాను అనమాట. డెఫినెట్లీ మీకు రికమెండ్ చేస్తాను ఇదైతే మాత్రం. ఎందుకంటే ఇఫ్ దోస్ పార్ట్స్ ఫీల్ వెల్, డెఫినెట్లీ మీరు మొత్తం ఓవరాల్గా చాలా బాగా ఫీల్ అవుతారు అనమాట. దట్స్ వాట్ ఐ బిలీవ్ అబౌట్ అవర్ ఇంటిమేట్ పార్ట్ హైజీన్. అండ్ సన్ స్క్రీన్ గురించి చెప్పడం మర్చిపోయాను. సన్ స్క్రీన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతిరోజు రాసుకోవాలి, బయటికి వెళ్తే ఖచ్చితంగా రాసుకోవాలి. సో నేను వావ్ కంపెనీ నుంచి 55 SPF ఉండే సన్ స్క్రీన్ తీసుకున్నాను. ఎందుకంటే మన ఇండియాలో చాలా చాలా దారుణంగా ఉంటాయి గంటలు అయితే మాత్రం.
సో 55 ఈజ్ అబ్సల్యూట్ గుడ్ రేంజ్. అబౌవ్ 60 మాత్రం వెళ్ళకండి, బిలో 60 ఉండండి. అండ్ 50 or 55 SPF డెఫినెట్లీ వుడ్ డూ బెటర్ ఫర్ యూ అండ్ యువర్ స్కిన్. అండ్ ఫైనల్లీ కమింగ్ టు అవర్ హెయిర్ అలా మర్చిపోతాం. మై ఫేవరెట్, నా జుట్టు అంటే చాలా ఇష్టం. సో నేనైతే ఏం చూస్ చేసుకున్నానంటే హెయిర్ ఆయిల్ చూస్ చేసుకున్నాను. డెఫినెట్లీ షాంపూ ఖచ్చితంగా ఉండాలి, నో మ్యాటర్ వాట్, ఖచ్చితంగా మంచి షాంపూ మీరు వాడాలి. బట్ హెయిర్ ఆయిల్ ఈ జనరేషన్ అయితే కంప్లీట్లీ ఫార్వర్డ్ చేసేసింది. వాట్ యూ సే అబౌట్ ఇట్? ఎస్, హెయిర్ ఆయిల్ డెఫినెట్గా నేను కూడా ఎవ్రీ వీక్ 2-3 టైమ్స్ అప్పుడప్పుడు అప్లై చేస్తాను, ఎక్కువ షూటింగ్ లేకపోతే డెఫినెట్లీ ఎవ్రీ వీక్ వన్స్ అయితే కంపల్సరీ వాడతా. పక్కా వాడ. ఓవర్ నైట్ ఉంచడానికి ట్రై చేస్తా, లేకపోతే అట్లీస్ట్ 2 to 3 hours హెయిర్కి స్కాల్ప్కి మసాజ్ చేసి ఉంచుతా. బికాస్ హెయిర్ లాస్కి కానీ లేకపోతే ఓవరాల్ వెల్నెస్ కానీ హెయిర్ క్వాలిటీ కానీ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా. సో దట్ ఈస్ మై చాయిస్ ఫర్ ఆనియన్ హెయిర్ ఆయిల్. అండ్ సేమ్ మామాత్లోనే నేను ఆనియన్ కండిషనర్ కూడా తీసుకున్నాను. అండ్ కండిషనర్ని చాలామంది తక్కువ అంచనా వేస్తున్నారు, ఎందుకంటే మనం తలస్నానం చేసిన తర్వాత మన జుట్టు అనేది ఆ హోల్డ్ రాదనమాట. మన జుట్టు మన మాట వినదు, కంప్లీట్లీ పడిపోతుంది డ్యాంప్ అయిపోయిన తర్వాత. సో కండిషనర్ పెట్టుకోండి గైస్, కండిషనర్ దయచేసి పెట్టుకోండి. ఒక 10 to 15 minutes పెట్టుకుంటే మనకు న్యూట్రిషన్ కూడా వస్తుంది, మనకు హోల్డ్ ఉంటుంది అనమాట, జ్యూసీగా లషెస్గా తయారవుతుంది. సో డెఫినెట్లీ కండిషనర్ షుడ్ బీ ఇన్ యువర్ పార్ట్ ఆఫ్ గ్రూమింగ్ లిస్ట్. అండ్ లాస్ట్లీ ఒక మంచి ఫేస్ మాస్క్ కూడా యాడ్ చేశాను, చార్కోల్ ఫేస్ మాస్క్. లీజర్ టైంలో యూస్ చేసుకోండి. దట్ కాస్ట్ మీ అరౌండ్ $70. దట్స్ ఇట్, దట్స్ మై లిస్ట్. వాట్ ఆర్ యువర్ థాట్స్? ఫేస్ మాస్క్ అనేది నేను ఎందుకు యాడ్ చేయలేదు అంటే, మన ట్రెల్లో 3,000 రూపీస్ కానీ మనం షాప్ చేసినట్లయితే ఒక బ్యూటీ బాక్స్ వస్తుంది. అందులో ఐఎమ్ హోపింగ్ దట్ సో 2,500 షాప్ చేసిన వాళ్ళందరికీ బ్యూటీ బాక్స్ ఇస్తున్నారు. ఓకే, ఆ బ్యూటీ బాక్స్లో ఐఎమ్ హోపింగ్ దట్ దేర్ విల్ బి ఫేస్ మాస్క్. సో ఫేస్ మాస్క్ అనేది కంపల్సరీ, బట్ ఆ బాక్స్లో వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేసి నేనైతే నా కార్ట్లో డబ్బులు వేస్ట్ చేసుకోలేదు ఫేస్ మాస్క్ లాంటి లగ్జరీకి. అండ్ ఆ ఫేస్ మాస్క్ ఒకటి తీసేస్తే మాక్సిమం సేమ్ బడ్జెట్ అయినట్టు 3,097 అరౌండ్ అవుతుంది అన్నమాట. సో 3,000 రూపీస్ బడ్జెట్లో కూడా మీరు షాప్ చేసుకోవచ్చు. మీరు హీరోలు వీళ్ళు ఏదో చాలా ఎక్కువ ఖర్చు పెడతారు స్కిన్ కేర్ కోసం. బేసిక్ మినిమం నీడ్స్ ఏవైతే ఉన్నాయో వెల్ గ్రూమ్డ్ మ్యాన్కి కావాల్సింది 3,000 రూపాయల్లో అవుతుంది. సో లేట్ ఎందుకు, మీరు చూసారు కదా ఎలాంటి డిస్కౌంట్లు ఉన్నాయో. ట్రెల్కి వెళ్ళి ఫుల్గా షాప్ చేసేయండి, స్వీప్ చేసేయండి. ఆ బ్యూటీ బాక్స్ గురించి వస్తే 2,500 రూపీస్ తీసుకుంటే మీకు బ్యూటీ బాక్స్ ఇస్తా అని చెప్పారు. అలాగే మీరు డిఫరెంట్ అమౌంట్ రేంజ్ లైక్ 500కి ఏంటి 1000కి ఏంటి అలాగా మీకు లిస్ట్ ఇస్తున్నాను. ఆ వర్త్ తగ్గట్టుగా మీకు బ్యూటీ బాక్స్ వస్తుంది. సో అలాంటి లిస్ట్ ఇస్తున్నాను నేను, చూసుకోండి ఒకసారి. సో దాట్స్ ఇట్ ఫ్రమ్ ఫ్యాషన్ వర్జ్ అండ్ ద ప్రిన్స్ వే ఫర్ టుడే. గ్రూమింగ్ గురించి చాలా విషయాలు మీరు తెలుసుకున్నారు అనుకుంటున్నారు. మీరు మా చాయిసెస్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి ఉంటారు అనుకుంటున్నాను. ఇలాంటివి ఎన్నో కొలాబరేషన్స్ ఇంకా ఫ్యూచర్లో మనం చేయొచ్చు. మీకు ఒకవేళ ఏమన్నా స్పెషల్గా ఫ్యాషన్ వర్జ్ నుంచి కానీ లేకపోతే మా నుంచి ఆర్ మా కొలాబరేషన్ నుంచి ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బోత్ అవర్ ఛానల్స్ గైస్. మన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ప్రిన్స్ వేకి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో లీవ్ యువర్ థాట్స్ ఆల్సో #OnTheVerge అని యూస్ చేసి చక్కగా మనం ట్రెండ్ చేద్దాం కామెంట్ సెక్షన్లో. సో that's it for today's video. That's it for this collab. Prince, thank you for having me. Welcome, man. It's been a great time with you. It's a pleasure, man. Cheers.